యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? మరి ఈ దినముకి ఏర్పాటు చేయమని లేఖన భాగములు మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనములో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎరుదురుగా కనియు పలికెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము లేవా ప్రభా. తండ్రి, వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం తండ్రి, మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి అన్న ప్రభా. మాకు కావాల్సిన జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభా. తండ్రి, నాలో మీరే ఉండి నడిపించండి ప్రభా. నాయన బిడ్డలకు ఏమి అవసరమో మీరే తెలియజేయండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి వినగల జీవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని నన్ను ఈరోజు అటు మరుగు పట్టమని మా ప్రభు నేసినాంలో మరో వినముగా పడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈరోజు అంశం ఏంటంటే ఆరవ దినం. ఆరవ దినము ఏంటి ఆలోచిస్తున్నారా? ఏంటి ఆరవ దినం ఏంటని చూద్దాం. చూడండి ప్రియులారా, సర్వ సృష్టిని 5 రోజులు సృష్టించిన దేవుడు, సర్వ సృష్టిని 5 రోజులు సృష్టించిన దేవుడు అన్నీ మరి సృష్టించిన దేవుడు భూమిని ఏలుటకు 6వ దినమున నన్ను సృష్టించాడండి. 6వ దినమున ఈ భూమిని ఏలుటకు నరుని సృష్టించాడు. 6వ దినమున దేవుడు తను సృష్టించిన మనుషునికి ఆధిక్యతనిచ్చాడు. ఎంత ఆధిక్యతనిచ్చాడు తెలుసా మనకి? ఎంత ఆధిక్యతనిచ్చాడండి. మరి తను సృజించిన మనుషునికి ఆధిక్యతనిచ్చి భూమిని ఏలే అధికారాన్ని కూడా ఇచ్చాడు. భూమిని ఏలే అధికారంను కూడా ఇచ్చాడు పిల్లల. 6వ దినమున దేవుడు మనిషిని సృజించాడు. 6వ దినమున దేవుడు మనిషిని సృజించాడు. ఇప్పుడు నేను చెప్తుంది పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2 తర్వాత చెప్పుకుందాం. 6వ దినమున దేవుడు మనుషులను సృజించాడు అంటే కావున 6 సంఖ్య ఎవరిది? సృష్టిదా మనుషుందా అంటే మనుషునిదే. 6వ సంఖ్య మనుష్యునిదే. కాబట్టి దేవుని చేత భంగపడిన లూసిఫర్, దేవుని చేత భంగపడ్డాడు కదా. మన యెషయా గ్రంథంలో చూస్తాం 14వ అధ్యాయంలో. మరి ప్రభు కన్నా ఉన్నతముగా ఆలోచించుకున్నాడు. ఆయన ఆలోచనలను మరి గ్రహించిన దేవుడు ఏం చేశాడు? పాతాళానికి నెట్టి వేసినట్లుగా కూడా మనకి తెలుసు. కాబట్టి దేవుని చేత భంగపడిన లూసిఫర్ దేవుడు తన స్వరూపంలో చేసిన మానవుని భ్రష్టుని చేసి మరి భంగపడ్డాడు కదా, దేవుని చేత భంగపడ్డాడు కదా. అందుకని ఈ దేవుని చేత సృజించిన మానవుని ఏం చేయాలనుకున్నాడు? ఈ యొక్క లూసిఫర్, ఈ సాతాను ఏం చేయాలనుకున్నాడు అంటే భ్రష్టుని చేసేయాలనుకుంటున్నాడు. మనల్ని ఏం చేయాలనుకున్నాడు? భ్రష్టుని చేసి దేవునికి దూరం చేశాడు. భ్రష్టుని చేసి దేవునికి ఏం చేశాడు? దూరం చేసేసాడు. మరి అలాగే దేవునికి దూరంగా ఉంటున్నారు కదా చాలామంది.
దేవుని దగ్గర అవుతున్నారా? ఎవరు రేర్. మరి ఆయన వచ్చినా మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండేవారు చాలా తక్కువ మందేనండి. కాబట్టి దేవునికి దూరం చేశాడు దేవుడు. మరి మనుషులకు అనుగ్రహించిన లోక పరిపాలన తన హస్తగతం చేసుకున్నాడు. మనుషులకు ఇచ్చాడు కదా, ముందేం చేశాడు? అధికారాన్ని, ఈ భూమిని ఏలే అధికారాన్ని మనుషులకు ఇచ్చాడు. అంటే ఆదాము వీళ్ళకి ఇచ్చాడు అధికారం. అయితే ఆ అధికారాన్ని దేవుడు ఏం చేశాడు? తన హస్తగతం చేసుకున్నాడు. కాబట్టి ఈ లోక పరిపాలన తన హస్తగతం చేసుకున్నాడు. పాపం చేయటం వల్ల మనుషుడు దేవుని స్థానం నుండి త్రోసివేయబడ్డాడు. పాపము చేయటం వల్ల ఈ యొక్క మనుషుడు ఎక్కడ త్రోసివేయబడ్డాడు? మరి దేవుని స్థానం నుండి త్రోసివేయబడ్డాడు. ఎందుకండి? అసలు దేవుడు ఆదాముని ఎందుకు సృష్టించాడు? ఎంతో ప్రేమతో చెక్కున్నాడు కదా, నా చేతుల మీద నేను చెక్కున్నాను అన్నాడు కదా, నా మట్టితో చక్కగా తయారు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? తనతో సహవాసం చేయాలనుకున్నాడు, మనతో సహవాసం చేయాలనుకున్నాడు. కానీ మరి అది వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపం కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. కనుక దేవుని స్థానం నుండి మనుషుడేమైపోయాడు? త్రోసివేయబడ్డాడు. నిజమే, మనం కూడా అంతే. దేవుడు మనకి ఏదైనా అధికారం ఇచ్చినా, ఏదైనా హోదాను ఇచ్చినా, దాని తగ్గట్లుగా మనం జీవించకపోతే, అది తగ్గించుకుని మనం జీవించకపోతే అదే విధంగా దేవుడు మనల్ని కూడా త్రోసివేస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? త్రోసివేస్తాడు. నువ్వు జాగ్రత్తగా నీకు ఇచ్చిన అధికారాన్ని, నీకు ఇచ్చిన హోదాను జాగ్రత్త నిలబెట్టుకుంటావేమో నన్ను దేవుడు నీకు ఇచ్చాడు. కానీ దాన్ని సరిదిద్దుకోకపోతే మరి దేవుడు ఏం చేస్తాడు? ఆ అధికారాన్ని తీసివేసుకొని హోదా నుండి నిన్నేం చేస్తాడు? నెట్టివేస్తాడు. తోసివేయబడ్డాడు. దేవుని స్థానం నుండి తోసివేయబడ్డాడు. ఎందువల్ల? పాపము చేయటం వలన. ఈ మనుషుడు పాపం చేయటం వలన మరి దేవుని స్థానం నుండి తోసివేయబడ్డాడు. అదే చూడండి, లేవి కాండము 25వ అధ్యాయం 3వ వచనంలో 6 సంవత్సరములు నీ చేను విత్తవలను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. ఎన్ని సంవత్సరాలంట? ఇది కూడా 6 సంవత్సరాలే. 6 సంవత్సరాలు నీ చేను విత్తాలి. 6 సంవత్సరములు నీ వృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. అది నిర్గమకాండము 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీవు హెబ్రీయుడైన దాసును కొన్న ఎడలా, హెబ్రీయుడైన దాసును నువ్వు ఒకవేళ కొన్నావేమో, కొన్న ఎడలా ఏం చేయవాడు? 6 సంవత్సరం దాసుడై ఉండి, ఎన్ని సంవత్సరాలు దాసుడై ఉంటాడు? 6 సంవత్సరం దాసుడై ఉండి 7వ సంవత్సరం ఏమి ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ఏమి ఇయ్యకయే స్వతంత్రుడు అవుతాడు. అంటే మానవుని ప్రయాసతో, బానిసత్వంతో, భ్రష్టత్వంతో కూడిన బ్రతుకు 6 సంఖ్యను తెలియజేస్తుంది. అందుకే నేను 6 సంఖ్య అని 6వ దినము అని పెట్టాను. ఇది మన అంశం. అంటే మానవుని ప్రయాసతో, బానిసత్వంతో, భ్రష్టత్వంతో కూడిన బ్రతుకు ఏ సంఖ్య సూచిస్తుందట? 6వ సంఖ్య సూచిస్తుందట ప్రియులారా. 6వ సంఖ్యను సూచిస్తుందట. భ్రష్టుడైన మానవుడు ఇంకా భ్రష్టుడు కావాలి. భ్రష్టుడైన మానవుడు ఇంకా ఇప్పటికే భ్రష్టుడైపోయాడు.
ఇంకా భ్రష్టు అయిపోవాలి, ఇంకా ఏమైపోవాలంట, భ్రష్టుడు కావాలి. చూడండి, దానియేలు 3వ అధ్యాయం వస్తారు చూద్దాం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించెను. అది కూడా ఎంత, ఆ విగ్రహం ఎక్కి ఆ ఎత్తు కూడా ఎంత, 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. అది కూడా 6. అది కూడా నీకు 6 సంఖ్య మీకు తెలియజేస్తున్నాం ఇక్కడ. అది కూడా 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. ఆ రాజు ఆ దేశపు జనులందరూ ఆ ప్రతిమకు నమస్కారం చేయాలని శాసనం చేయించాడు. ఏం చేయించాడు? ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి, ఆ ప్రతిమకు మొక్కాలి అని శాసనం చేయించాడు. విగ్రహంను పూజించాలి అన్నది రాజాజ్ఞ. విగ్రహం పూజించాలన్నది. విగ్రహం యొక్క సంఖ్య కూడా ఎంత? 6. జీవము గల దేవుని పూజించవలసిన వారు రాజు చెప్పే విగ్రహంకు పూజించడము ఏంటి? భ్రష్టత్వం కాదా? మనం పూజించాల్సింది ఎవరిని? జీవము గల దేవుణ్ణి పూజించాలి. జీవము గల దేవుణ్ణి పూజించకుండా విగ్రహాన్ని పూజిస్తే భ్రష్టత్వం కాదా? భ్రష్టత్వమే కదా. కాబట్టి యెషయా 6:3 చూడండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 1వ అధ్యాయంలో. కానీ భ్రష్టత్వంతో నిండిపోయిన మానవుని భ్రష్టుడు 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 అని 3 భ్రష్టుడు చేయాలని సాతాను యొక్క సంకల్పం. దేవదూతలు ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తుంటే ఇక సాతాను ఏం చేస్తున్నాడంటే భ్రష్టుడు 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 అని భ్రష్టుడిని చేసేయాలని మానవుణ్ణి, ఇది సాతాను యొక్క సంకల్పం అండి. ఇది మరి ఎంతవరకు తెలిసి ఎంతమందికి తెలుసు మరి ఇది సాతాను ఈ విధంగా చేస్తున్నాడు అన్న విషయం. కాబట్టి భ్రష్టుడు భ్రష్టుడని 3 భ్రష్టుడని చేయాలని సాతాను సంకల్పము. భ్రష్టుడైన సాతాను మాట విని మనుషుడు భ్రష్టుడవుతున్నాడు కదా. భ్రష్టుడైన ఆ సాతానుకు భ్రష్టుడైపోయాడు. ఆ భ్రష్టుడైన సాతాను మాట విని ఈ మనిషి ఏం చేస్తున్నాడు? భ్రష్టుడైపోతున్నాడు. ఈ మనిషి కూడా భ్రష్టుడైపోతున్నాడు. దురాశలు, లోకాశలు, దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు, మానహోమాలు, రకరకాలవి, అనేకమైనవి దురాశలు. ఈ విధంగా మరి భ్రష్టుడుగానే ఈ మనిషి భ్రష్టుగా జీవిస్తున్నాడు. ఆ విధంగా 3 భ్రష్టుడైన మానవుని రక్షించాలన్నది ఎవరి సంకల్పం? ఈ భ్రష్టుడైపోతున్న ఈ మానవుని రక్షించాలన్నది ఎవరి యొక్క సంకల్పం అంటే ఆ ప్రభు యొక్క సంకల్పం అండి. ప్రభు యొక్క సంకల్పము. ఈ భ్రష్టుడైపోయిన మానవుని రక్షించాలనేది ప్రభు యొక్క సంకల్పము, దేవునిది. అందుకే యేసుక్రీస్తు మానవధారి అయి అవతరించాడు. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? అవతారికి ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? మనం రక్షించడానికే. భ్రష్టుడైపోతున్న ఈ మానవుని రక్షించడానికే నరావతారిగా, మనుష్యధారిగా ఈ లోకానికి ఆయన అవతరించాడండి. మన కొరకు ఆయన అవతరించాడు ఈ లోకంలోనికి. ఆయన లూకా సువార్త 19:10 చూడండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇది లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాను కదా. మెస్సే ఈ లోకంలో రాకూడదని అనేక విధాలుగా ఆపాదన ప్రకటించాడు ఈ సాతాను కదా.
అనేక విధాలుగా ఆపాలని ప్రయత్నం చేశాడు. ఆయన పుట్టినప్పుడు అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు ఈ లూసిఫర్. కానీ ఆయన రాకను ఆపగలిగాడా? ఆయన రాకను ఆపగలిగాడా? దేవుని యొక్క స్వరూపమైన పరిశుద్ధత, నీతి, ప్రేమను మానవుడు కోల్పోయాడండి. దేవుని యొక్క పరిశుద్ధత, నీతి, ప్రేమ ఇవన్నీ కూడా మానవుడు కోల్పోయాడు. ఈ కోల్పోయేటట్టు చేసింది ఎవరు అంటే ఈ భ్రష్టుడైన సాతానే. మనుషుల్లో ప్రేమలు ఉన్నాయా? లేవు. పరిశుద్ధత ఉందా? లేదు. పరిశుద్ధత లేదు, నీతి లేదు, మంచితనము లేదు, ఏం లేదు. కనుక అవన్నీ కోల్పోయాడు. దేవుని యొక్క స్వరూపమైన పరిశుద్ధత, నీతి, ప్రేమను మానవుడు కోల్పోయాడు. అందువల్ల దేవుని కుమారుడు మానవునిగా పుట్టి రక్తాన్ని చిందించాడు. ఆయన యొక్క రక్తాన్ని చిందించి కోల్పోయిన స్వరూపమును తిరిగి సంపాదించి పెట్టి మానవుని తన భ్రష్టత్వం నుండి విడుదల కలిగించి రక్షించాడు. మానవుని తన రక్తాన్ని చిందించి శిలువపై, ఆ కలువరి గిరిలో ఆ శిలువపై తన రక్తాన్ని చిందించి ఈ మనుషుకి రక్షణ కలిగించాడు. ఈ మనుషుని రక్షించగలిగాడు. మనుషుని భ్రష్టత్వం నుండి విడుదల కలిగించాడు. పిల్లారా, విడుదల కలిగించి రక్షించాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి ఈ లోకంలో? దేవుని మాట విందామా? సాతాను మాట విందామా? దేవుని మాట విందామా? భ్రష్టుడైపోయిన సాతాను మాట విందామా? లూసిఫర్, సాతాను అంటే లూసిఫర్. సాతాను మాట విందామా? లేకపోతే పరిశుద్ధుడైన దేవాది దేవుడైన ప్రభు యొక్క మాట విందామా? ఏం మాట విందామండి? క్రిస్మస్ వస్తుందంటే ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. కానీ మనలో మార్పు కావాలి కదా. మార్పు అనేది కావాలి కదా. మార్పు లేకుండా మనం ఎన్ని చేసినా వ్యర్థమే కదా. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మీరేమి నా మాట మీరు వినకుండా ప్రభా నాకు పిలుచుడు ఎలా అంటున్నాడు ప్రభు. కాబట్టి మనలో మార్పు కావాలి. మార్పు కలిగి మనం ఇతరులను మనము మార్చేవారిగా ఉండాలి. మనం మారాలి, ఇతరులను మార్చాలి. ముందు మనము మారాలి, ఇతరులను కూడా మార్చగలగాలి. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు పిల్లారా. కాబట్టి ఇది పార్ట్ 1 చెప్పాను నేను. పార్ట్ 2 నెక్స్ట్ టైం చూసుకుందాం. నెక్స్ట్ టైం మళ్ళీ మీ ముందుకు వస్తాను. దేవుని వల్ల మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క చిన్న వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసింది, నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ఉందవు తండ్రి, మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. ఇగో తండ్రి, మరి ఈ యొక్క వాక్యం ఎంతమందికి మరి అర్థమైందో నాయన ప్రభా. ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క వాక్యంను నెమరు వేసుకొని ధ్యానించి నాయన మరి నీ బిడ్డలుగా వారు జీవించుటకు నీ కృపను అనుగ్రహించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిలో మార్పు కలిగజేయండి నాయన ప్రభా. క్రిస్మస్ ఆరాధనలు ప్రతి ఒక్కరిలో మార్పు కలిగజేసి నాయన ప్రతి ఒక్కరు మారుమనసు పొందులాగా నా కృప అనుగ్రహించు నాయన. నజరేయుడైన యేసు నామమున మరి వినమ్రముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవులు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడని నిలిచిండను గాక. ఆమేన్.